రంగారెడ్డి జిల్లాలో నందిగాంలో ఒక 13 సంవత్సరాల పిల్లకి 40 సంవత్సరాల వ్యక్తిని శ్రీనివాస్ గౌడ్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేశారు ఇచ్చి. అది కూడా దారుణం ఏంటంటే ఒక దేవాలయంలో వీళ్ళకి రహస్యంగా పెళ్లి చేసేసారు. మరి ఆ పురోహితులు ఉన్నారో లేదో తెలియదు కానీ మొత్తానికి ఆ పాప స్కూల్లో కొంచెం తేడాగా కనిపించడం, చాలా ముభావంగా కనిపించడంతో టీచర్లు అడిగితే ఏంటి మెడలో కూడా ఏదో తాడిలాగా కనిపిస్తుందంటే నాకు పెళ్లి అయిందని చెప్పిందంట. పాపం 13 సంవత్సరాలు 7వ తరగతి చదువుతుంది ఆ పాప. ఆ పాపను అడిగేసరికి తనకు పెళ్లి అయిందని చెప్తే పెళ్లి ఇంత చిన్న వయసులో పెళ్లి అవడం అనేది బాల్య వివాహం కిందకు వస్తుంది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే తన భర్త ఏమొచ్చేసి 40 సంవత్సరాల వ్యక్తి. అంటే ఆ టీచర్లకు ఉన్నటువంటి వయసు ఉందన్నమాట. దాంతో వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు ఏమొచ్చేసి ఆ శ్రీనివాస్ గౌడ్ మీద, అలాగే పెళ్లి చేసినటువంటి పెళ్లిళ్ళ పేరాయిలు ఇద్దరి మీద, ఈ పురోహితుడు ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఇలాంటివి మనం ఆపగలగాలి ఒకవేళ తెలిస్తే. 40 సంవత్సరాల వ్యక్తికి 13 సంవత్సరాల పిల్ల అంటే కూతురు వయసు అనమాట. కూతురు వయసు ఉన్నోడికి పెళ్లి ఇవ్వడం అనేది ఈ రోజుల్లో ఆ పాప ఆవిడ జీవితం నాశనం అయిపోతుంది. కరెక్ట్గా అతనికి మరొక 20 సంవత్సరాలు పోతే 60 ఏళ్ళు వస్తాయి. ఈ పాప కరెక్ట్గా 30 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు ఏంటి పరిస్థితి? ఇలాంటివే కదా వివాహేతర సంబంధాలకి, మిగతా ఘోరాలకి, మిగతా నేరాలకి ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహిస్తాయి. కాబట్టి ఇలాంటి వాటిని మనం మొదట్లోనే తుంచేయాలి.